పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కృష్ణా జిల్లా గుడివాడలో పచ్చ తాలిబన్లు రెచ్చిపోయారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాయి పచ్చమూకలు. ఉప్పాల హారిక వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్తుండగా అడ్డుకున్నారు. హారిక కారును చుట్టుముట్టి కర్రలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఎల్లో తాలిబన్లు మహిళని కూడా చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేశారు. విధ్వంసం సృష్టిస్తున్న టీడీపీ గూండాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారు. దాడులకు తెగబడుతున్న పచ్చ మూకల్ని పోలీసులు అడ్డుకోకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తరిమేశారు. వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను చింపేసి ఎల్లో గ్యాంగ్ హల్చల్ చేసింది. ఎల్లో తాలిబన్లు రెచ్చగొట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాంతియుతంగానే ఉన్నారు. గుడివాడ రాకుండా పేర్ని నాని, కైలే అనిల్ కుమార్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను ఫోన్లో పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఉప్పాల హారికతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు వైఎస్ జగన్. బీసీ మహిళపై జరిగిన పాశవిక దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్. తమను చంపడానికి టీడీపీ జనసేన గుండాలు ప్రయత్నించారని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చరోడీల దాడితో హారిక కన్నీటి పర్యంతమయ్యారు. నాగవరప్పాడు జంక్షన్లో హారిక వాహనాన్ని టీడీపీ జనసేన గుండాలు చుట్టుముట్టి దాడి చేశారు. దాడి సమయంలో పోలీసులు స్పాట్లోనే ఉన్న టీడీపీ గూండాలను ఏమాత్రం ఆపడానికి ప్రయత్నించలేదని హారిక చెప్పారు. తనను పచ్చమూక తీవ్రంగా దుర్భాషలాడిందని వాపోయారు. తనకు భద్రత కల్పించకుండా పోలీసులు పచ్చగూండాలకు సహకరించారంటున్న ఉప్పాల హారికతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. సిద్ధు, ఈరోజు గుడివాడలో వైసీపీ సంబంధించి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నాయకులన్నింటినీ ఎవరిని ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా చేసేందుకు టీడీపీ అలాగే జనసేన అల్లరి మొక్కలు రెచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. వారిని అడ్డుకునేందుకు అడుగడుగున తీవ్ర అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక వస్తున్న సమయంలో మనతో పాటు ఉప్పాల హారిక ఉన్నారు. మేడం, ఈ రోజు అక్కడ జరిగిన ఘటన అసలు చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. జిల్లాకి ప్రథమ పౌరురాలు, మీకు కూడా పోలీసులు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? ఇది చాలా దారుణమైన పరిస్థితి. రాజ్యంలో ఎలాంటి రాజ్యాంగం నడుస్తుందో ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు గుడివాడలో సభ్య సమాజం తలదించుకునే విధంగా జిల్లాకి ప్రథమ పౌరురాలైనటువంటి నా పైన ఇంత పరుష పదజాలంతో చాలా చండాలమైన నీచమైన బూతులు మాట్లాడుతూ రాడ్లు, కర్రలు, కత్తులతో దాడి చేయాలని ప్రయత్నించి కారు అద్దాలన్నిటినీ కూడా ధ్వంసం చేసి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడితే రావే బయటికి అని మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు గూండాల్లాగా చెలరేగిపోయారు. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈరోజు నాకు కాదు జరిగింది అవమానం, ప్రతి మహిళకి జరిగింది. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుస్తుంది అనేది ఈరోజు ప్రత్యక్ష నిదర్శనంగా ఈరోజు జరుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్కే ఇంకా మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ఇంకా సాధారణ మహిళలకి ఏ విధమైన సెక్యూరిటీ అందిస్తారు? ఏ విధమైనటువంటి సమాజంలో ఉంటున్నాము అనేది. కారులో ఉన్నప్పుడు చుట్టూ చాలా మంది అలాగే జనసేన టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు దాదాపుగా చాలా మంది చుట్టుముట్టారు. గంట పైగా మీ కారుని అలాగే నిర్బంధించిన పరిస్థితి, గంటకు పైగా నిర్బంధించారు. మీ కారు మీద దాడికి కూడా పాల్పడిన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు బయటే ఉండిపోయాం, లోపలే ఉండిపోయాం. మా ప్రాణభయంతో పెద్ద పెద్ద కత్తులు, రాడ్లు, వాటికి చుట్టూ క్లాత్స్ చుట్టుకుని కనపడకుండా కారు అద్దం ఆ విధంగా బద్దలైపోయిందంటే వాళ్ళ దగ్గర రాడ్స్ లేకుండా చేత్తో బద్దలవ్వదు కదా, వెనకాల 3 చోట్ల బద్దలైపోయింది.
నా వైపు నేను కూర్చున్న వైపు కొట్టడానికి ప్రయత్నించి బద్దలు కొడుతుంటే ఈయన అడ్డొచ్చినందుకు ఆయన్ని కూడా కొట్టారు. మా జెడ్పీటీసీ గారిని కూడా కొట్టి మమ్మల్ని బయటికి పంపించాలని చెప్పి వాళ్ళు పోలీసులందరూ కూడా మాకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ గూండాలను మాత్రం ఎవరూ కట్టడి చేయలేకపోయారు. వారు మాట్లాడిన ప్రతి ఒక్క వీడియో కూడా పోలీసుల దగ్గర ఉంది. మేము కాబట్టి దీనికి కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కారుకి తాళ్లు కట్టి తీసుకెళ్లాలనే ఒక ఆలోచన పోలీసులు చేశారు. అసలు ఎట్లా చూస్తారు మేడం? అంటే మీరు జిల్లాకు ప్రథమ పౌరాలు, జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. అసలు మీకు రక్షణ కల్పించాల్సింది పోయి వారిని నియంత్రించలేక మిమ్మల్ని మీ కారుని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. అసలు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారంటే పోలీసులు కానివ్వండి, అక్కడ ఉన్న గూండాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మేము కేవలం వైసీపీ అంతే, ఆ ఒక్క కారణంతోనే మమ్మల్ని ఈ విధంగా చేయాలని చెప్పి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నేను చూశాను. భయంతోనే మేము బయటికి రాంది. ఎలాంటి బూతులు అంటే ఒక మహిళ మాట్లాడలేని బూతులు, అసభ్యకరమైన బూతులు మాట్లాడుతూ బయటికి రావే అని మాట్లాడుతూ, మహిళలు కూడా ఉన్నారు అక్కడ, మహిళలు గూండాలు అందరూ కలిసి ఈ విధంగా దాడి చేయాలని ప్రయత్నించారు. ఆఖరికి మేము బయటికి రాకుండా ఉన్నామని చెప్పి కార్కి చుట్టూ రోప్ కట్టి లాక్కెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. మాట్లాడితే సీఎం కావచ్చు, మిగిలిన వాళ్ళంతా కూడా మహిళలకి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం, రక్షణ ఇస్తున్నాం అన్నారు. మీరు ఒక మంచి బాధ్యతాయుతమైన పదవిలో కూడా ఉన్నారు. మీకే ఇంత దారుణమైన ఘటన జరిగింది. మీరు ప్రధానంగా ఈ ఘటన నేపథ్యంలో ఏం డిమాండ్ చేస్తున్నారు? మహిళలకి గౌరవం ఇస్తున్నారు అనేది ఏమాత్రం గౌరవం ఇస్తున్నారో, ఏమాత్రం విలువ ఇస్తున్నారో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ని, అలాంటిది నా పైన ఈ విధమైన పరుష పదజాలం వాడుతూ మాపై దాడి చేస్తున్నారంటే అది వారి ప్రోత్సాహం లేకుండా జరగదు కదా. ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగింది. ఖచ్చితంగా మమ్మల్ని కొట్టాలని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేసి 400 మంది అక్కడ చేరి, మేము పోలీసులు కార్ రిటర్న్ చేసుకుని వెళ్ళిపోమంటే వేరే రూట్లోంచి వెళ్దామని చెప్పి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ, ఆ రౌడీ మూక్ అందరూ కూడా మళ్ళీ రైట్ సైడ్కి వచ్చేసి మళ్ళీ కార్ చుట్టూ సరౌండ్ చేసేసారనమాట. మీరు చూడండి, మనతో పాటు ఉప్పలహారిక భర్త పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, మీరు ఫిర్యాదు చేయడానికి వస్తే ఫిర్యాదు తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఒక గందరగోళమైన వాతావరణం నెలకొంది. పోలీసులు మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. అక్కడ మీకు రక్షణ కల్పించలేకపోయారా? దాదాపుగా 1.5 గంటల పాటు అక్కడ ఎలాంటి ఘటన చోటు చేసుకుంది? ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? మేము ఒక మీటింగ్ నిమిత్తం గుడివాడ వచ్చాం, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ మీటింగ్ కోసం. వస్తే దారిలో మీరు చూశారు, దగ్గర 1.5 గంటల సేపు అక్కడ టీడీపీ గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటగించి 1.5 గంటల సేపు రాడ్లు, కత్తులు, కర్రలతో దాడి చేశారు. మరి అది ఎలాంటి హీనమైన చర్య మీరు చూస్తా ఉన్నారు. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళ, ఒక బీసీ మహిళకే ఇవాళ రక్షణ కల్పించలేకపోయింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని సిగ్గుచేటు చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరికి సిగ్గుచేటు. వీళ్ళకేం ఓట్లు కావాలి, బీసీలు కావాలి, ఓట్ల కోసం బీసీలు కావాలి. బీసీలను కొట్టొచ్చు, చంపొచ్చు. మరి 1.5 గంటల సేపు మమ్మల్ని కారులోనే చుట్టూ గుమ్ముగూడి 400 మంది రౌడీ మొక్కలు వచ్చేసి మరి పచ్చిబూతులు తిడుతూ రాడ్లు, కళ్ళతో దాడి చేశారు. మేము అంటే ఆడపిల్ల ఉంది, ఆవిడని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము డోర్ కూడా దింపకుండా కారులోనే కూర్చున్నాం భయం చేత. మరి ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన గతంలో ఎప్పుడు మేము చూడలేదు ఇన్ని సంవత్సరాల కాలంలో. కేవలం ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని చూసి భయపడే ఇంత విధ్వంసం సృష్టించారనుకోవచ్చా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ పార్టీని నిర్వీర్యం చేసేయాలనే ఆలోచనతో ఇవన్నీ చేస్తాను. కుట్రలు ఎవడన్నీ చేసినా ఏం కాదు, వచ్చేది జగన్మోహన్ రెడ్డి. అయితే మనం చూస్తున్నాము, ఏదైతే జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న ఉప్పాల హారిక మీద టీడీపీ, జనసేన గోండాలు దాడులు చేస్తున్న పోలీసులు వారిని నియంత్రించలేక వారికి సహకరించిన పరిస్థితులు మనం విజువల్స్లో కూడా చూసాము. ఆమె కారును తాడుకు కట్టి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కొద్దిసేపటి తర్వాత వారిని ఎవరైతే తమ మీద దాడి చేశారో వారిపై ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాము గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత బయట మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఎవరు ఉండటానికి వీల్లేదంటూ కూడా ఇక్కడ ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికి కూడా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఉంటుందో గుడివాడలో చాలా ప్రత్యక్షంగా చూసామని చెప్పి ఇటు ఉప్పాల హారిక కావచ్చు, ఆమె భర్త కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఈరోజు జరిగిన ఘటనలు దృష్టిలోకి తెచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది.
కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి జోగి రమేష్. మహిళా నేతపై ఈ విధంగా దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరుగుతున్నా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ విధంగా దాడులు జరిగితే సహించే ప్రసక్తే లేదన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మీద తెలుగుదేశం పార్టీ గూండాల దాడిని ఖండిస్తూ ఉన్నా. ఇది హేయమైన చర్య. ఒక మహిళను కూడా చూడకుండా దాడులు చేయటం, ఇష్టారాజ్యంగా భయపెట్టడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. ఇంత దిగజారిపోయి మహిళల మీద దాడులు చేసే సంస్కృతికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు.